మీకు ఐడియా ఉందా, లైక్ ముందు వీడియోలో తినకి నేను శీర్షాసనం నేర్పిస్తూ ఉన్నాను అండ్ తనది రికార్డెడ్ సెషన్ అనమాట. సో తను ఎంతవరకు లైక్ చేస్తుంది, ఏ లెవెల్కి వచ్చింది శీర్షాసనం అనేది చూడండి. అండ్ మధ్యలో గ్యాప్ వచ్చింది, సో దానివల్ల కొంచెం నార్మల్గా అయితే చేయలేకపోతుంది. బట్ తర్వాత కొంచెం గైడ్ చేస్తుంటే మరి మామూలు పొజిషన్కి వచ్చేసింది అనమాట. సో స్టార్టింగ్ తను లిఫ్టింగ్ చేయడానికి ఇబ్బంది పడుతుంది, బట్ ప్రెజెంట్ లిఫ్టింగ్ చేసి హోల్డింగ్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు కదా. సో దానికి మనము లైక్ ఏం చేయొచ్చు అంటే, గ్రిప్ తీసుకుంటాం కదా హెడ్కి, అక్కడ మనము లైక్ బొటన్ వేలు ఉంటుంది కదా, థమ్ ఫింగర్తో హెడ్ని ప్రెస్ చేయాలి. తర్వాత బిగ్ టోస్ ఉంటుంది, బిగ్ టోస్ లైక్ మీ కాళ్ళ వేల్లో పెద్దది, దాన్ని లైక్ రెండు టచ్ చేసి లైక్ గ్రిప్ తీసుకోవాలన్నమాట. స్టార్టింగ్ అయితే కన్ఫ్యూజ్ కాకుండా హ్యాండ్స్ పెడతాం కదా, ఆ హ్యాండ్ సపోర్ట్ హెడ్కి ఇవ్వాలి. ఓకే, సో ప్రెజెంట్ తనక్కని అదే చెప్పాను అండ్ చేస్తుంది తనైతే. ఒక్కసారి చూడండి, నార్మల్గా సేమ్ పర్వతాసన్ లాగా హెడ్ కింద పెట్టి చేస్తాము అండ్ లిఫ్టింగ్ ద టోస్ అప్. నెక్స్ట్ బ్యాలెన్స్ తెచ్చుకుంటూ ఒక్కొక్క మూమెంట్ అనేది షిఫ్ట్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు లైక్ డైరెక్ట్గా చేయడానికి భయంగా ఉందంటే, ఈ పొజిషన్లో మెల్లగా లైక్ కాళ్ళని గోడ పైన పెట్టి ఈ పొజిషన్ వరకు మీకు వచ్చింది అంటే అప్పుడు స్ట్రైట్ పెట్టడానికి చెప్తున్నాను. వాల్ సపోర్ట్ తీసుకోండి, 2 legs ఆన్ ద వాల్ పెట్టి ఒక లెగ్ లైక్ ఒక కాలు బ్యాలెన్స్ చేయండి, ఒక కాలు గోడ సపోర్ట్. నెక్స్ట్ మెల్లగా షిఫ్ట్ చేయండి. అది చేశాక నెక్స్ట్ వచ్చేసి 2 legs అప్ ఉంటుంది కదా, 2 legs అప్లో ఒక లెగ్ ఏదైతే గోడకు ఉంటుందో అది మెల్లగా వేరే కాలు దగ్గరికి పెట్టాలి, మరి గోడ దగ్గరికి, మరి వాల్ దగ్గరికి, మరి వెనక్కి అవుతుందా. లైక్ 1 legతో బ్యాలెన్స్ చేస్తారు, ఆ లెగ్ని మెల్లగా లైక్ బ్యాలెన్స్ మొత్తం మీరు తెచ్చుకున్నప్పుడు దాన్ని 2 legsని జాయిన్ చేస్తాం, మరి ఆ లెగ్ బ్యాక్ పెడతారు. అలా షిఫ్ట్ చేస్తూ ఉండాలి.